తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు షిరిడీ సాయిబాబా. త్రికాల జ్ఞాన స్వరూపిణిగా బాబా నిరంతరంగా తన కరుణామయ దీప్తుల్ని వెదజల్లుతున్నాడు. ప్రేమరసాత్మకమైన దయాపూరితమైన దృక్కులతో తన భక్తుల్ని బాబా ఎళ్లవేళలా సంరక్షిస్తుంటాడు. బాబా ఓ వ్యక్తి కాదు, ఆధ్యాత్మిక స్ఫూర్తి. సమర్థ సద్గురు సిద్ధుడిగా బాబా తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించారు. నేను భౌతికంగా గోచరం కాకపోయినా నా భక్తుల విషయంలో అప్రమత్తుణ్ణే అంటూ తన అనంతత్వాన్ని ఆవిష్కరించారు. అలాంటి షిరిడీ సాయినాథుణ్ణి భక్తులు తమ ఆరాధ్య దైవంగా అర్చావతారమూర్తిగా ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైనదే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని కొమ్ముచిక్కాల గ్రామంలోని శ్రీ షిరిడీ సాయి మందిరం. ఈ మందిరం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. షిరిడీ సాయినాథుడంటే స్వామి భక్తులకు గురువు, దైవం, బంధువు, మిత్రుడు. ఎవరు ఏ రీతిలో భావిస్తే వారిని ఆ విధంగా అనుగ్రహించే భక్తసులభుడు సాయీశ్వరుడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వర్ధిల్లుతోన్న మందిరంలో సాయినాథుడు సకల అలంకారాలతో వైభవోపేతంగా దర్శనమిస్తాడు. భక్తుల ఆకాంక్షల్ని, మనోభీష్టాల్ని నెరవేర్చడానికే నేనిక్కడ కొలువుతీరి ఉన్నాను. నన్ను చేరుకొని మీ జీవన మార్గాన్ని సుగమం చేసుకోండి అన్నట్టుగా బాబా భక్తుల్ని ఆప్యాయంగా తన సన్నిధికి ఆహ్వానిస్తున్నట్టుగా బాబా దయామయ దృక్కులు ప్రకటితమవుతాయి. సంక్లిష్టత నిండిన మానవ జీవన పయనంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చిత్తశాంతిని అందించే సాయి ఆరాధన ఓ జీవన సంవిధానం. అందుకే ప్రతి సాయి నెలవు అపర షిరిడీ క్షేత్రమై వెలుగొందుతోంది. ఆ నేపథ్యంలోనిదే కొమ్ముచిక్కాల సాయి సన్నిధానం. కొబ్బరి చెట్ల పచ్చదనపు సౌందర్యం మధ్య వెల్లివిరిసే ఆధ్యాత్మిక చైతన్యం నేపథ్యంగా కళామయ, వర్ణరంజితమైన సాయి సన్నిధి గోచరమవుతుంది. అన్నిటతో చేది నీ రూపే సాయి, మేమిలా నిలిచేటి ఈ నేల భూమి, మేమిలా కొలిచేటి నీవేలే స్వామి. ఆలయ ప్రాంగణంలో ముంగిట సాయినాథుని విరాట్ రూపం భారీ ఆకృతిలో దర్శనమిస్తుంది. మందిరంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ విశ్వరూప సాయికి ముందుగా ప్రణతులు సమర్పిస్తారు. షిరిడీ గ్రామ వీధులలో సాయిబాబా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేశారు. బాబా యాచించింది ఆహారం కాదు, భక్తుల నుంచి ద్రవ్యం కాదు. వారి పాపకర్మాల్ని బాబా తన భిక్షపాత్రలో స్వీకరించి వారిని పాపాల నుంచి విముక్తుల్ని చేశారు. ఆ పరంపరను బాబా తన భక్తుల కోసం ఇప్పటికే కొనసాగిస్తున్నారని భక్తుల నమ్మకం. సమాధి చెందినా నేను మీ సమక్షంలోనే చేరువగా ఉంటానని బాబా పేర్కొన్నారు. బాబా దివ్య ఆశీస్సులు అందుకోవటానికి భక్తులు ఈ సన్నిధికి విశేషంగా తరలివస్తారు. రజత కిరీటధారిగా పుష్పాలంకరణ యశస్సుతో అవధూత సాయినాథుడు తేజరిల్లుతాడు. ప్రతినిత్యం బాబావారిని భక్తులు 4 హారతులతో ఆరాధిస్తారు. మా దైవము నీవే సాయి,
మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న హారతి మహానివేదనను సాయికి సమర్పిస్తారు. సాయం సమయంలో హారతితో పాటు ధూపాన్ని బాబాకు సమర్పణ చేస్తారు. అష్టోత్తర శతనామావళితో బాబా ఆరాధన నిర్వహించిన తరువాత రాత్రి కాల హారతితో సాయి నిత్య పూజ సుసంపన్నమవుతుంది. ఈ పూజా విధి విధానం గురువారం నాడు విశేషంగా ప్రకటితమవుతుంది. ప్రభాత హారతి అనంతరం అభిషేక వేడుక కొనసాగుతుంది. పంచామృతాలతో సాయినాథునికి గురువారం ప్రత్యేక అభిషేకాన్ని భక్తులే స్వయంగా నిర్వహించుకుంటారు. రసద్రవ్యాలతో కొనసాగే గతి నదులన్నింటి అంతిమ గమ్యం సాగర సంగమమే. అలాగే సాయి భక్తులందరి అంతిమ గమ్యం సాయి సన్నిధి సమీపించడమే. తమ మనోభీష్టాల్ని సాయికి విన్నవించుకుని ఆర్దార్తులై సాయి మందిరానికి భక్తులు తరలివస్తారు. సాయి విగ్రహాన్ని సమీపించి సాయి దివ్య చరణార విందాల్ని స్పృశించి శరణాగతిని ఆశ్రయిస్తారు. ప్రత్యేకంగా అమర్చిన సాయినాథుని పాలరాతి పాదుకలకు భక్తులు ప్రాంగణంలో సాయి ప్రధాన విగ్రహం ముంగిట శ్రీచక్ర మేరువు నెలకొని ఉంటుంది. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అంటూ జగన్మాత రాజరాజేశ్వరిని భక్తులు ఆరాధిస్తారు. అలాంటి శ్రీచక్రం సాయి విగ్రహం ముంగిట నెలకొని ఉంటుంది. సాయి మందిరాల్లో శ్రీచక్ర మేరువు నెలకొని ఉండటం ఎంతో అరుదైన విషయం. పాలరాతితో మల్చిన గణపతి, దత్తాత్రేయ స్వామి మూర్తుల్ని భక్తులు దర్శించుకుంటారు. ఇదే మందిర ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యధామమైన కృత్రిమ వల్మీకం నిర్మితమై ఉంటుంది. వర్ణరంజితంగా ఉన్న ఈ పుట్టపై కార్తికేయుడు సర్పాకారంలో ప్రకటితమవుతాడు. సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి, నాగపంచమి, నాగుల చవితి వంటి పర్వదినాల్లో ఇక్కడ మహిళా భక్తులు స్వామికి గోక్షీరాన్ని సమర్పిస్తారు. మందిరంలో ఉన్న ధుని కట్టడంపై సర్వమత చిహ్నాల ఆకృతులు వర్తులాకారంలో ఉంటాయి. సాయి యోగశక్తికి ప్రతీకగా, సాయి ఆత్మజ్ఞాన దీప్తికి చిహ్నంగా ధునిని వ్యవహరిస్తారు. ఈ ధునిలోకి భక్తులు పూర్ణ ఫలమైన నారికేళాన్ని, సుగంధ ద్రవ్యాల్ని, నూతన వస్త్రాల్ని సమర్పిస్తారు. ఈ ధుని చుట్టూ భక్తులు 6 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణల్ని సాయి షట్ ప్రదక్షిణలుగా పేర్కొంటారు. 2007వ సంవత్సరంలో మాఘశుద్ధ పంచమి నాడు అనగా ఫిబ్రవరి 22వ తేదీన కొమ్ముచిక్కాల మందిరములో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దత్తావధూత యోగ పుంగువుడైన సాయినాథుని దివ్యమంగళ విగ్రహానికి పంచాహ్నిక దీక్ష సమన్వితంగా ఈ లోగిరిలో కొలువుదీరింది. ప్రతి గురువారం అలాగే ఇతర పుణ్యతిథుల్లో, పర్వదినాల్లో ఈ మందిరం భక్తుల కోలాహలంతో కళకళలాడుతుంది. భక్తులారా, మీరు నా వైపు ఒక్కసారి చూడండి. ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఇక మీ యోగక్షేమాలన్నీ నావే అని బాబా సెలవిచ్చారు. నన్ను నమ్మి నాపై భారం వేసే భక్తులు ఏ ఆపదలో ఉన్నా నేను వారిని కంటికి రెప్పలా కాపాడుతాను. తాను చెప్పిన మాటల్ని అక్షరాలా అమలు చేస్తూ బాబా నేటికి తన భక్తజన ప్రియత్వాన్ని చాటుకుంటున్నారు. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. పర్వదినాలు, ఇతర విశేష సందర్భాల్లో ఔత్సాహిక కళాకారులు,
కోలాటం వంటి జానపద కళారూపాల్ని, శాస్త్రీయ నృత్యాల్ని మందిర ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. లోకాలు నీవయా, రూపాలు మావయ్యా, దీపాలు నీవయా, పాపాలు మావయ్యా. గురు పూర్ణిమ, దసరా సమాధి ఉత్సవం, దత్త జయంతి, శ్రీరామనవమి, వినాయక చవితి, దేవి శరన్నవరాత్రుల్ని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. కొమ్ము చిక్కాల సాయి దివ్యధామ దర్శనం భక్తులకు సకల సన్మంగళదాయకం. ఏ రుణానుబంధమో నేను మీకు గురువునయ్యాను, ఏ అనుబంధమో మన మధ్య విడదీయలేని ప్రేమపాసం ఏర్పడింది, మీ ప్రయాణం ఇక నిశ్చింతగా ఉంటుంది అని ఆ సాయీశ్వరుడు అనుగ్రహ భాషణ చేస్తాడు. ఆ సాయి దయాకరుణలతో మన జీవనయానం శుభప్రదంగా, సుఖప్రదంగా కొనసాగాలని మనసారా ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.